కామారెడ్డి జిల్లాలో వరద విలయం కొనసాగుతోంది. పెద్ద చెరువు కట్టపైకి వరద నీరు చేరింది. కట్ట తెగితే 3 గ్రామాలకు ప్రమాదం పొంచింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. చెరువు కట్టపై నుంచి వరద నీరు ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాద అంచుల్లో వేపట చెరువు కట్ట ఏం లేదు, కట్ట మీదకి వచ్చినాయి వాటర్ సైసాపులు మొత్తం. ఆ మెట్లు కూడా కనిపిస్తలేదు చెరువు కాడ. కామారెడ్డి జిల్లాలో వరద విలయం కొనసాగుతోంది. పెద్ద చెరువు కట్టపైకి వరద నీరు చేరింది. కట్ట తెగితే 3 గ్రామాలకు ప్రమాదం పొంచింది. దీంతో స్థానికులు ప్రస్తుతం ఆందోళనకు గురవుతున్నారు. చెరువు కట్టపై నుంచి వరద నీరు ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ప్రస్తుతం కట్ట వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ కట్ట తెగితే 3 గ్రామాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు. అసలు అక్కడ గ్రామస్తులకు సంబంధించి, రక్షణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు అధికారులు? కామారెడ్డి జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తుంది. వరదల తాకిడికి జిల్లా అంతటా కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. కామారెడ్డి పట్టణంలో పరిస్థితి అయితే ఇంకా ఆందోళనకరంగా ఉందని చెప్పొచ్చు. అయితే పట్టణంలోని పెద్ద చెరువు ప్రమాద స్థాయికి మించి కూడా అంటే చేరిందని చెప్పవచ్చు. ఇటు కట్ట పై నుంచి కూడా మొత్తము వాటర్ ఫ్లో బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇటు పట్టణంలోని ప్రధాన రోడ్లు, ఇటు డివైడర్ పై నుంచి కూడా వాటర్ వెళ్తా ఉంది. అయితే ఈ హౌసింగ్ బోర్డు కాలనీ, బిఆర్ కాలనీ, కౌలేజ్ కాలనీలో మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రజలైతే ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. అయితే సహాయక చర్యల పైన ప్రజలైతే కొంచెం కోపంగానే ఉన్న పరిస్థితి. అయితే అధికారుల మధ్య సమన్వయము కొరవడంని చెప్పేసి ఇటు ప్రజలు మండిపడుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి 8 కార్లు, 12 బైకులను కూడా ఇటు స్థానిక అంటే పోలీసులు, ఇటు ఫైర్ సిబ్బంది జేసీబీ సాయంతో బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఒకవేళ ఈ పెద్ద చెరువు గనక కట్ట తెగితే గనక 3 గ్రామాలకు ఇబ్బందికర పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. పునరావాస కేంద్రాలకు ఆ గ్రామాల యొక్క ప్రజలను తరలించే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. రాజేష్, అంటే మనం చూస్తున్న విజువల్స్లో వాటర్ అంతా కూడా పైకి వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటికే వాళ్ళని పునరావాస కేంద్రాలకు ఎవరినైనా దగ్గరలో ఉన్న వాళ్ళని తరలించారా? వాళ్ళ ఇళ్లలో పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది? అక్కడ జనాలు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే ఇళ్ళ చుట్టూ కూడా వర్షపు నీరు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే అధికారులకైతే ఈ యొక్క పరిస్థితి అయితే విన్నవించడం జరిగింది. ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వీరిని బయటకు తీసుకొచ్చిన పరిస్థితి. మొత్తం బిల్డింగ్ చుట్టూతా కూడా వర్షపు నీరు రావడంతో ఈ యొక్క ఇబ్బంది తలెత్తిందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ హౌసింగ్ బోర్డు జిఆర్ కాలనీలోనే ఎక్కువ జలదిగ్బంధంలోని యొక్క ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే ఒక్కొక్కరిగా ప్రజలను అయితే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.